అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం గద్దెలపైకి అమ్మవార్లు చేరుకున్నారు. ఏదైతే వనం నుంచి జనంలోకి వచ్చారో పెద్ద ఎత్తున భక్తులైతే అమ్మవార్లను దర్శించుకుంటారో, అటు సారలమ్మ కావచ్చు, సమ్మక్క కావచ్చు, పడిగిద్దరాజు కావచ్చు, గోవిందరాజు కావచ్చు, అందరూ కూడా గద్దెలపైన మేడారం గద్దెలపైన కొలువు తీరారు. భక్తులు అయితే మనం చూడొచ్చు క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఏదైతే అమ్మవార్లకు ఇష్టమైనటువంటి బెల్లం బంగారాన్ని ఆ నెత్తిపైన పెట్టుకొని అమ్మవార్లకు సమర్పించేందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మవార్లకు ఉడి బియ్యము, అలాగే బెల్లము, తర్వాత ఏదైతే గాజులు, తర్వాత చీర, సారే, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవార్లకు తమ కోరిన కోరికలు తీరవాలి అని చెప్పేసి అయితే మొక్కులు సమర్పించుకునేందుకైతే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చేరుకోవడం జరుగుతుంది. నేను సాయంత్రం ఏదైతే చిలకలగుంట నుంచి సమ్మక్క 9:30 గద్దెల వద్దకు చేరుకున్నది. ఈ నేపథ్యంలోనే చాలా మంది భక్తులు అంతా కూడా రాత్రి క్యూ లైన్లో పెద్ద ఎత్తున గంటల తరబడి భక్తులంతా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏదైతే భక్తుల క్యూ లైన్లో ఎక్కువ మంది చాలా టైం నుంచి వెయిట్ చేయడం వల్ల కొంతమందికి ఏదైతే అస్వస్థకు గురైన వాళ్ళను వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఏర్పాటు చేశారో ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించడం జరిగింది. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. నేడు ఏదైతే 10:30కి ఇక్కడికి రాష్ట్ర గవర్నర్ తమిళసై రానున్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:20 మేడారం చేరుకోనున్నారు. ముఖ్యంగా చూడొచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రానున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి వస్తారు. మనం చూడొచ్చు ఈరోజు రేపు భక్తులకు మొత్తంగా వనదేవతలు అయితే దర్శనం ఇవ్వనున్నారు. రేపు సాయంత్రానికి తిరిగి వన ప్రవేశం చేస్తారు. అటు సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పడిగిద్దరాజు పునుగున్లకు, ఏదైతే గోవిందరాజు కొండాయికి వీళ్ళంతా కూడా తిరిగి రేపు సాయంత్రం ఎక్కడి వాళ్ళు అక్కడికి చిలకలగుట్టకు సమ్మక్క వెళ్ళనున్నది. సారలమ్మ కూడా కన్నెపల్లికి వెళ్తుంది. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి అయితే దాదాపు 70 కిలోమీటర్ల కాలినడకన తీసుకొచ్చినటువంటి పొనగర్ల నుంచి గోవిందరాజును తీసుకురావడం జరిగింది. గోవిందరాజును సేమ్ అదే ఏదైతే కాలినడకన మళ్ళీ కూడా వాళ్ళ ఏదైతే గిరిజన సాంప్రదాయ పూజారులు కావచ్చు, అక్కడ పొనగండ్ల గ్రామానికి చెందిన వాళ్ళంతా కూడా మళ్ళీ రేపు సాయంత్రానికి గోవిందరాజును అదే 70 కిలోమీటర్ల మేర కాలినడకన గోవిందరాజును కూడా అక్కడికి తీసుకోబోతున్నారు. మనం చూడొచ్చు రేపు సాయంత్రానికి కూడా ఎక్కడ వాళ్ళ అక్కడ వన ప్రవేశం అయితే చేరున్నారు. ముఖ్యంగా వనంలో నుంచి జనంలోకి వచ్చినటువంటి అమ్మవార్లను పెద్ద ఎత్తున భక్తులైతే దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే దాదాపు 80 లక్షల మంది పైగా ఇక్కడ భక్తులంతా కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. పడిగిద్దరాజు, గోవిందరాజులను కూడా దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు అప్పచెప్పడం జరిగింది. మనం చూడొచ్చు పసుపు మొక్కలను కూడా అక్కడ చూసినట్టయితే పసుపు కుంకుమ నెత్తిపైన పెట్టుకొచ్చుకొని అమ్మవార్లకు ఏదైతే పసుపు కుంకుమ, చీర, సారే, గాజులు మొక్కులు అయితే అప్పచెప్తా ఉన్నారు. చూడొచ్చు అటు సమ్మక్క గద్దె పైన పెద్ద ఎత్తున కూడా గేట్లు తీయడంతో అక్కడ చొచ్చుకొని వస్తున్నారు. ఒక పక్క పోలీసులు కావచ్చు లేదా భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం, బయట నుంచి బెల్లం, కొబ్బరికాయలు లోపలికి ఇసురుతున్న క్రమంలో పెద్ద ఎత్తున తలలకు తాకే ప్రమాదం ఉంది. వాళ్ళంతా కూడా తలలపైన చేతులు పెట్టుకొని మరి అంటే క్యాబ్లో అక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ కూడా క్యాబ్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా ఒక విఐపి వస్తే విఐపి ఎంబడి ఎంతమంది లోపలికి వస్తున్నారో మనం గమనించవచ్చు. సాధారణ భక్తులకు కొంచెం ఇబ్బందికరంగానే మారింది ఇదంతా కూడా. వాళ్ళంతా కూడా సాధారణ భక్తులంతా కూడా బయటి నుంచే దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు అప్పచెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇటు సమ్మక్క కావచ్చు, సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర గవర్నర్ తమిళసైతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా ఈరోజు వస్తారు. అర్జున్ ముండా కూడా ఇక్కడికి సందర్శించుకునే అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పి గిరిజన జాతరకు సంబంధించినటువంటి సాంప్రదాయాల ప్రకారం ఏ విధంగా మేడారం జాతర ఉంది అని చెప్పేసి అయితే కేంద్ర మంత్రి కూడా
రానున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని తమ మొక్కులను అప్పచెప్తా ఉన్నారు. ఇప్పటికే క్యూ లైన్లో పెద్ద ఎత్తున అయితే భక్తులంతా కూడా బారుదీరారు. నిన్న అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో నిలబడి అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. అలాగే ఈ రోజు ఎవరైతే ఇంపార్టెంట్ అయిన వివిఐపీలు ఉన్నారో వాళ్ళ కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అటు హెలిప్యాడ్ వద్ద కావచ్చు, ఇటు దర్శనం వద్ద కావచ్చు. కాకపోతే వివిఐపీ తాకిడి వల్ల భక్తులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.